నమస్తే, నేను మీ జయచంద్ర. ఈరోజు ఇంకొక కొత్త వీడియోతోనైతే మీ ముందుకు వచ్చిన. ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఈరోజు టైం అయితే ఇప్పుడు మధ్యాహ్నం 2:30 అవుతుంది. లంచ్ చేసిన తర్వాతనైతే నేను ఈ వీడియో అయితే షూటింగ్ చేస్తున్నా. ఈరోజు చాలా లేట్ అయిపోయింది ఈ వీడియో తీయడానికైతే. ప్రొద్దునటి నుంచి అనుకుంటే అసలు ఇప్పుడు వీలైంది. ప్రొద్దున గుడికి వెళ్ళి వచ్చి వంట చేసి తినేసరికి ఈ టైం అయింది. ఇంకా మా మమ్మీ అయితే ఏంటి అంటే ఎల్లిపాయల పొట్టు తీస్తుంది. అప్పుడే వచ్చింది, రావడంతోనే లంచ్ చేసి అయితే ఎల్లిపాయల పొట్టు తీయడం అయితే ముందట పెట్టుకున్నది. ఇంకా మా మమ్మీకి తోడుగా పూజ కూడా హెల్ప్ అయితే చేస్తుంది. ఇక్కడ చూడండి, పూజ బిడ్డనైతే నేను సెల్లు పట్టుకొని వీడియో తీస్తుంటే నాకు వెళ్ళి విచిత్రంగా చూస్తుంది. స్వాతి హాయ్ కరో, హాయ్. అబ్బా ఇప్పటిదాకానేమో ఎంత ఒర్రిందో, ఎంత అల్లరి చేసిందో, ఇప్పుడు మాత్రం మాటలు రాని పిల్లలాగా సైలెన్స్గా అయిపోయింది. స్వాతి ఎక్బర్, ఒక్కసారి హాయ్. లండన్కు వెళ్ళే రోజు దగ్గరకు వచ్చింది, కానీ మా ఇంట్లో పనులు అయితే అస్సలు కాలేదు. ఇంకా అల్లం వెల్లిపాయ పేస్ట్ చేసేది ఉన్నది. నెక్స్ట్ మేము అక్కడ తినడానికని టమాటో పచ్చడి అయితే తీసుకెళ్తానా, దానికోసం టమాటో పచ్చడి అయితే చేస్తానా. ఇప్పటిదాకా నేను మీతోని మాట్లాడు హాయ్ అని చెప్తే స్వాతి చెప్పలేదు, కానీ ఇప్పుడు చూడండి వీడియో తీసిన తర్వాత ఉరికి వచ్చింది ఇక్కడికి నా దగ్గరికి. స్వాతి హాయ్ కరో. మా ఎల్లిపాయలల్లా దాదాపు ఒక 10 పాయలు ఒలిసిన అయితే స్వాతి తిన్నది. స్వాతి పొట్టకేం ప్రాబ్లం లేదా? నో. ఈ పిల్లనైతే ఎల్లిపాయలనైతే పల్లీలు లెక్కనే బుక్కుతుంది. స్వాతు టమాటాలు ఇవైతే మన లోకల్ టమాటాలు, కేజీ టమాటాలు మంచిగా శుభ్రంగా కడిగి తొడిమే తీసి తూడ్చైతే పెట్టిన. ఈ వీడియోలో అయితే నేను మీకు ఈ టమాటా పచ్చడి ఎట్లా పెట్టుకోవాలో కూడా చూపిస్తా. మమ్మీ ఇంకెప్పుడైతే ఎల్లిపాయలు తీయడం, కొన్ని కొత్త వెల్లిపాయలు తీసుకున్నాం, కొన్ని పాతవి తీసుకున్నాం. మొత్తానికైతే ఈ రోజు అయితే ఈ పని అయితే క్లియర్ చేసుకోవాలి. నీదే డ్యూటీ అది. ఇంకా ఇంట్లోనైతే అసలు ప్యాకింగ్ అయితే దాదాపు అయిపోయింది. ఇంకా కొద్దిగానైతే సర్దేటి ఉన్నాయి, అవన్నీ కూడా సర్దాలి. ఇంక ఈ రోజే లాస్ట్ ఫైనల్ ప్యాకింగ్ మొత్తం అయితే. రేపైతే మళ్ళీ మేము ఈవినింగ్ అయితే బయలుదేరుతాం. ఇంకా రేపు ఇక ప్యాకింగ్ పని అయితే ఏం పెట్టుకోదలుచుకోలేదు, ఎందుకంటే హడావుల్లో ఏదో ఒకటి మర్చిపోతాం కదా అని అన్ని లిస్ట్ రాసి పెట్టుకున్నా. ఈరోజు అయితే ఫైనల్ అన్ని క్లియర్ చేయాలనుకుంటాను. స్వాతు బా మా ఈ పిల్ల దగ్గర మొత్తం వెళ్ళిపోయే వాసన నోట్ల నుంచి. టమాటాలను అయితే ఇట్లా చిన్నగా చూస్తారు కదా, ఈ సైజ్ అయితే చిన్నగా కట్ చేసిన. ఇప్పుడు వీటిని అయితే మూకుట్లు వేస్తాను. స్టవ్ మీద సిమ్ము విన్నే పెట్టిన మూకుడు కానీ లైట్గా వేడైపోయింది. ఇప్పుడు ఈ టమాటా ముక్కల పైన అయితే నేనైతే 1 స్పూన్ పసుపు అయితే చల్లుతాను. ఈ టమాటాలు ఇంకా ఈ పసుపు 2 కలిపి అయితే కొద్దిసేపు అయితే సిమ్ముల మీడియం మంట పైన అయితే ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు మీకు మా ఇంటికి వచ్చిన ఇంకొక గెస్ట్ను, అతిథిని చూపిస్తా చూడండి. ఎవరంటే మా సుధ అయితే వచ్చింది ఇంతకుముందే. హాయ్ సుధా, హాయ్ చెప్తాను మీ అందరికీ. మా సుధ ఎప్పుడు వచ్చినా ఏదో ఒకటైతే పట్టుకొని వస్తుంది. ఇవాళ ఏం తెచ్చిందంటే మన లోకల్ గెన చిక్కుడుకాయలు తెచ్చింది, ఇంకా వంకాయలు. చూడండి ఎంత మంచిగా ఉన్నాయో లోకల్ చిక్కుడుకాయలు, మంచిగా గింజలు అయినాయి. అక్కడ మా మమ్మీ కూడా ఇంకా ఓలుస్తుంది. అవేమో ఓన్లీ గింజల కోసం, ఇవేమో కూర కోసం. మంచిగా ఉన్నాయి సుధా. ఆ చిక్కుడుకాయలు ఇట్లా వాసననే మంచిగా వస్తుంది, మన చెట్ల చిక్కుడుకాయలు కదా, మంచి వాసన వస్తుంది. ఈ చిక్కుడుకాయలు ఎక్కడి అంటే మా సుధా వాళ్ళకి చెట్లు లేవు, కానీ వాళ్ళ అత్తమ్మోళ్ళ అన్నయ్యనే కదా అని పెద్ద బాప అయితే తీసుకొచ్చి ఇచ్చిండు. శాస్తూర్లపల్లి ఉంటారు ఆ పెద్ద బాబు వాళ్ళైతే ఈరోజు తీసుకొచ్చి ఇచ్చిండు. మేము రేపు లండన్కి వెళ్తున్నాం కదా అని సుధనైతే మమ్మల్ని కలవడానికి కానీ ప్లస్ ఈ చిక్కుడుకాయలు కూడా పట్టుకొని వచ్చింది. మంచిగానే ఫ్రెష్ చిక్కుడుకాయలు.
మా ఇంట్లోనైతే చిక్కుడుకాయ కూర అంటే అందరికీ ఇష్టమే. అందరికీ ఇష్టమైన కూర చిక్కుడుకాయ, ఇంకా గింజలతోనైతే ఇంకా చాలా ఇష్టం. ఇవి పంపించిన మా పెద్ద బాబుకి అయితే థ్యాంక్ యూ. ఈ వీడియో చూస్తాడు కావచ్చు, తప్పకుండా పెద్ద బాబుకి అయితే థ్యాంక్ యూ. మాకు తెలిసైతే ఈ సీజన్లో మేము తినే లాస్ట్ చిక్కుడుకాయ కూర కూడా ఇదే కావచ్చు. ఎందుకంటే మేము వచ్చేసరికి చిక్కుడుకాయల సీజన్ కూడా అయిపోతుంది. గుడ్ల చిక్కుడుకాయలు మంచిగా అనిపిస్తుంది. చిక్కుడుకాయ కూడా ఇంకా ఇవాళ మాకు తెలిసిన అతనేమో తోటకూర కూడా పట్టుకొచ్చి ఇచ్చిండు. ఇంట్లో ప్రొద్దునైతే తోటకూర అయింది, ఇప్పుడు చిక్కుడుకాయ కూర. మా సుధా వచ్చింది కదా, మాట్లాడుకుంటున్నాం. అందుకే నా పచ్చడి అయితే లేట్ అవుతుంది, లేకపోతే అప్పుడే పెట్టేదాన్ని. కొద్దిసేపు మాట్లాడుకుంటున్నాం. అవ మా మమ్మీని చూడండి, వంకాయలు చూపిస్తుంది. అవ చెట్ల వంకాయలు మంచిగా ఉన్నాయి, ఫ్రెష్ చల్లగా ఉన్నాయి. ఇవి మంచిగా ఉన్నాయి, ఫ్రెష్ వంకాయలు. మొత్తం వెజ్ కర్రీస్ రేపైతే. రేపు అనుకుందామా ఇవాళ అనుకుందామా? రేపు చిక్కుడుకాయ కూర, వంకాయ కూర. చూడండి మంచిగా ఉడుకుతాయి. ఇవి ఉడుకుతా అంటే మంచి స్మెల్ వస్తుంది. ఇవి ఇప్పుడు ఈ సీజన్లో లోకల్ టమాటాలు వస్తాయి కదా, ఇవి లోకల్ టమాటాలు. ఈరోజు ప్రొద్దున్నే కొనుక్కొచ్చిన నేనైతే. మంచిగా ఉడుకుతాయి. ఓకే, ఇప్పుడైతే మూత పెట్టి మళ్ళీ మీకు మా ఇంటికి వచ్చే ఇంకొక గెస్ట్ని కూడా చూపిస్తా. గెస్ట్ కాదు, గెస్టులు యాక్చువల్ డోర్ కొడతాను అక్కడ నిల్చొని. హాయ్ 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 రాలి, వీళ్ళు పిలవని అతిథులు మా ఇంటికి అయితే. హాయ్ భవానీ, హాయ్. ఏం చేస్తానో భవానీ? సారీనా? ఓకే. అగో మా కోడలు చూడండి, సుధ లేనప్పుడు నన్ను అత్త అని పట్టుకుంటారు, సుధ వచ్చిందంటే అసలు నన్ను మర్చిపోతారు. విశిష్ట అంతేనా? ఓకే విసు, ఓకే విసు, ఓకే విసు, ఓకే. నా తన పని లేదు. ఇప్పుడు ఈ టమాటా ముక్కలు అయితే మినిమం 50% అయితే కుక్ అయిపోయినాయి. నేను ఇప్పుడు దీనినైతే చింతపండు వేస్తాను. నేను తీసుకున్న టమాటోలు కిలో కాబట్టి ఒక 100 గ్రాముల చింతపండు అయితే వేస్తాను. మాది పాత చింతపండు కాబట్టి కొంచెం నల్లగా ఉంది, పచ్చడి కలర్ కూడా వేరే ఉంటుంది. మీ దగ్గర ఉంటే తెల్ల చింతపండు అయినా వాడుకోవచ్చు. నేనైతే ఇప్పుడు మా ఇంట్లో ప్రజెంట్ ఇదే ఉంది కాబట్టి ఇదే వాడుతున్నా. ఏమైంది విసు, ముఖం అట్లా పెట్టినావు, ఏదో మాడిపోయినట్టు పెట్టినావు. ఏంది? వామ్మో, ఇన్ని మాటలు ఎక్కడ నేర్చినవే నువ్వు? అలిగినవా? నువ్వు కూడా వస్తావా? ఓకే, పోదా ముందు ముందు ఫ్యూచర్లా. విషు, నేను తీసుకుపోయినందుకు నువ్వు రావా నా దగ్గరికి? చిన్నత్త దగ్గర ఉంటావా? అయితే ఉండు, చిన్నత్త దగ్గరనే ఉండు. పాపి, నువ్వు కూడా అంతేనా? మీ అక్క పార్టీనేనా? కాదు కదా. గుడ్ గర్ల్ పాపమ్మ, గుడ్ గర్ల్. పాప అర్థం చేసుకుంది. విసు, నువ్వు రావడానికి ఏమన్నది? మన పక్కు రానే. పాస్పోర్ట్లు కావాలి, ఫ్లైట్లు కావాలి, ఎన్ని కావాలి విసు, వీసాలు కావాలి. నువ్వు పెద్దగా అయిన తర్వాత మంచిగా చదువుకో, చదువుకున్న తర్వాత పెద్దగా అయిన తర్వాత వెళ్దాం, ఓకేనా? ఇటువైపు ఏమో టమాటా ముక్కలు ఉడుకుతాయి. ఇంకా అవి ఉడకడం అయితే కంప్లీట్ అయినట్టే. ఆ లోపైతే నేను ఇంకొక ఈ ప్యాన్ పెట్టుకొని దీనిలో ఇవైతే ఒక టేబుల్ స్పూన్ మెంతులు వేయించుతాను. లో ఫ్లేమ్ మీద మంచి వాసన, అరోమా మంచి వాసన వచ్చేంత వరకు అయితే వేయించుకుంటే మంచిగా ఉంటుంది మెంతుల పొడి అయితే. మెంతులు అయితే ఆల్మోస్ట్ కాదు, మొత్తానికి మంచిగా ఫ్రై అయిపోయినాయి, మంచి వాసన వస్తుంది. ఇప్పుడు నేనైతే 2.5 టేబుల్ స్పూన్ల ఆవాలు అయితే తీసుకున్నా. 2.5 ఇంతకు మించి అయితే పోసుకోవద్దు, కానీ 2 స్పూన్లు అయితే సరిపోతుంది. నేను ఇంకా కొంచెం చిక్కగా ఉండాలి, నాకు ఆవాలు ఇష్టం కాబట్టి ఒక 1/2 స్పూన్ అన్ని ఎక్కువ పోసిన. ఈ ఆవాలని అయితే ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ అట్లా కొద్దిగా వేడి చేస్తే సరిపోతుంది. మెంతులు మాత్రం మంచిగా ఫ్రై కావాలి, ఫ్రై అయితే మంచి వాసన వస్తుంది, పచ్చడి కూడా మంచి రుచి వస్తుంది. చూడండి టమాటా ముక్కలు అయితే ఎంత మంచిగా ఉడికినాయో.
మొత్తం ఈ టమాటాలకు ఉన్న నీరంతా ఇంకిపోయి ఇగో ఇట్లా మెత్తటి పేస్ట్ లాగా మంచిగా అయింది. ఇప్పుడు దీన్ని అయితే మిక్సీ పట్టుకోవాలి. నేనైతే మొత్తం కాకుండా కొద్దిగా ఒక హాఫ్ అయితేనేమో ఈ భాగం అయితే మిక్సీ పడతా, ఇది ఇట్లనే ఉంచుతా. ఏంటంటే ఇది మనం తినేటప్పుడు పంటి కింద అక్కడక్కడ టమాటా ముక్కలు తగిలితే మంచిగా అనిపిస్తుంది కదా, అందుకోసమని ఈ పార్ట్ అయితే ఇట్లనే ఉంచుతా. ఈ కొద్ది దాన్ని అయితే మిక్సీ పడతా. కారపొడి నేనైతే 1 కప్పు కారపొడి వేస్తాను. కొంచెం మేమైతే స్పైసీగానే తింటాం, టమాటా పచ్చడికి అయితే కొంచెం కారం ఉంటేనే బాగుంటుంది కదా, అందుకే 1 కప్పు కారపొడి. ఉప్పు కూడా కప్పు, కారం అయితే ఎంత తీసుకుంటామో దానిలో సగం ఉప్పు. ఇంకా తినే వాళ్ళ ఇష్టం, ఒకవేళ ఎక్కువ తక్కువ ఉప్పు కూడా వేసేసిన. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు మీకు చూపించిన కదా ఇంతకుముందు మెంతులు ఉన్న ఆవాల పొడి, ఇదైతే మెంతులు ఉన్న ఆవాల పొడి. ఇంకా నెక్స్ట్ పొట్టి తీసుకున్న ఎల్లిపాయలు 1 కప్పు. ఇవన్నిటినైతే మంచిగా ఇట్లా మొత్తం మిక్స్ చేసుకొని మెత్తగా పేస్ట్ పట్టుకోవాలి మిక్సీని అయితే. మా ఈ కిచెన్లో కొంచెం లైటింగ్ తక్కువ ఉంది కాబట్టి మీకు సరిగా కనిపిస్తుందో లేదో తెలియదు నాకైతే, కానీ సాధ్యమైనంత వరకు అయితే మీకు క్లియర్గా చూపించడానికి ట్రై చేస్తున్నా నేనైతే. పచ్చడి తాలింపు కోసం అయితే ఇప్పుడు నేనేంటిదంటే ఇది పల్లి నూనె తీసుకున్నా. పల్లి నూనెలో అయితే తాలింపు వేస్తే పచ్చడి మంచి టేస్ట్గా ఉంటుంది. ఇంకా కొన్ని ఈరోజు తీసిన కొత్త వెల్లిపాయలు ఇవైతే ఇప్పుడు ఈ సీజన్లో వచ్చిన కొత్త వెల్లిపాయలు. నూనె అయితే మంచిగా వేడైతుంది చూడండి, పల్లి నూనె పొగలొస్తుంది. ఈరోజు మా ఇంటికి అతిథులు చుట్టాలు. ఇప్పుడు మా ఇంటికి వచ్చింది ఎవరంటే మా చందు బాబు. రావడంతోనే వాడు డ్యూటీ ఎక్కిండు. పచ్చడిని అయితే మంచిగా నేను మిక్సీ పట్టిందని కలుపుతాడు. బాబు ఎట్లా అనిపిస్తుంది ఆ పచ్చడి కలుపుతా అంటే? మంచి వాసన వస్తుంది కదారా. ఈరోజు ఈ పచ్చళ్ళ నీ చేయి కూడా పడ్డదిరా, టేస్ట్ ఇంకా ఎక్సలెంట్ ఉంటుందిరా బాబు. ఈ పల్లి నూనె కాబట్టి పొగలైతే ఎక్కువ వస్తాయి. ఆయిల్ అయితే వేడైంది. ఆవాలు, నెక్స్ట్ జీలకర్ర, కొన్ని నేనైతే మెంతులు వేస్తాను. ఆల్రెడీ మెంతి పొడి వేసిన కానీ ఇవి మంచిగా అనిపిస్తాయి, అందుకే మెంతులు. నెక్స్ట్ ఎల్లిపాయలు. ఇప్పుడు కొన్ని ఎండుమిరపకాయలు అయితే తొడిమెలు తీయలేదు, నేను అది ఇట్లనే వేస్తాను. మీరు ఎవరైనా వేసుకుంటే మాత్రం నచ్చితే తొడిమెలు ఉంచండి, లేదంటే తీసేసుకోండి. నాకైతే టైము అసలు బిజీగా ఉండి తొడిమెలు తీయడం మర్చిపోయినా. ఒక దిక్కు నూనె కాలుతుందని టకటక దానిలో తీసేసిన. ఆహా, ఇది ఆయిల్ వేడైన తర్వాత ఇవన్నీ వేసిన తర్వాత మంచి ఎక్సలెంట్ స్మెల్ అయితే వస్తుంది. సూపర్. ఇప్పుడు నేనైతే ఆ పచ్చడిని ఈ ప్యాన్లో కాకుండా ఈ ప్యాన్లో ఆయిలే దానిలో పోస్తాను. మా బ్రదర్ అయితే నాకు చాలా హెల్ప్ చేస్తాడు. ఈ పచ్చడి ఏంటంటే ఆయిల్లో ఎంత మంచిగా ఉడికితే అంత రుచి ఉంటుంది, మళ్ళీ ఇంకా ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటుంది. సూపర్ ఎక్సలెంట్ స్మెల్ వస్తుంది. బాబు జాగ్రత్త, మంచిగా కలుపురా. బాగుందా? మంచిగా కనిపిస్తుంది, కలర్ఫుల్ గా. టేస్ట్ అయితే చూద్దాం మరి. థ్యాంక్ యూ రా బాబు. నిజమేరా, కంటికి మంచిగా కనిపించింది అంటే కొన్ని వంటలు అయితే టేస్ట్ కూడా అంతే లెవెల్లో బాగుంటాయి. మంచి వాసన వస్తుంది కదా రా బాబు. మామూలుగా లేదక్క ఇది పచ్చడి.
అంతేనా? మామూలు కామెంట్స్ కాదు, మంచిగా కలర్ఫుల్ గా బాగుంది. టేస్ట్ చేయి బాబు, టేస్ట్ చేసి చెప్పు తొందరగా. నీ భయ కాలుతుందని భయం అవుతుందారా? విశిష్ట టేస్ట్ చూడు విశిష్ట, ఎట్లుంది? నిజమా అబద్ధం రా బాబు? ఏదో వీడియో ముందు కావాలని చెప్తాన్నావా? ఇది నీ కాంప్లిమెంట్ కోసమే నేను చూస్తానా. బాగుందా? సూపరా, థ్యాంక్ యూ పాపా, థ్యాంక్ యూ. మంచి గుమ్మగుమ్మలాడే టమాటా పచ్చడి రెడీ అయింది. ఇంకా అక్కడ మా సుధన్ అయితే నా పుత్రరత్నంతో వీడియో కాల్ మాట్లాడుతాంది. నేను వీడియో తీస్తాను కదా అని వాడైతే మా సుధతో మాట్లాడుతాడు. హాయ్ లల్లా, హాయ్ బాబు, నమస్కారం. వాడికి సంస్కారం ఎక్కువ, అందుకే నమస్కారం. అక్క మళ్ళీ పచ్చడి అక్క, ఇది చూడరా బాబు, ఇది అక్క తెల్ల తెల్ల ఉంది పచ్చడి. వెల్లిపాయ పచ్చడా బాబు, పచ్చి వెల్లుల్లి పచ్చడా. ఇది ఎప్పుడు ట్రై చేయలేదు అక్క, నేను చూడలేదు. మంచిగా ఉంటదిరా, హెల్త్ కూడా చాలా మంచిది బాబు. పచ్చి వెల్లిపాయ పచ్చడా. మామూలుగా మనం వెల్లిపాయ పచ్చడి నూరుకోమారా, వెల్లిపాయ కారం. ఇది అట్లా నూరకుండా డైరెక్ట్ ఎల్లిపాయలే. మంచిగా ఉంటది, హెల్త్ కూడా మంచిది. భవాని ట్రై చేసి ఇప్పుడు మీకు చెప్తుంది మీ అందరికి ఎట్లుంది అనేది. సూపర్. రియలేనా అబద్ధం చెప్తానవా కెమెరా ముందు? బాగుందా? కదా. ఇంకా ఈ రోజు కంటే రేపు ఎల్లుండి అయితే ఇంక ఎక్సలెంట్ గా ఉంటది. మంచి టేస్ట్. ఇది మినిమం ఆరా, బయట పెడితేనైతే ఒక 10-15 రోజులు ఉంటది కావచ్చు. ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే మాత్రం 1-2 నెలలు అయినా కూడా ఉంటది పక్క. మనం చూడాలంటే నీ ఛానలే చూడదక్క. అవును, ఏంటంటే ఈ రెసిపీ అయితే నేను ఇప్పుడు వీడియో తీయలేదు, కానీ నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఛాన్స్ వస్తే తప్పకుండా ఇదైతే వీడియో తీసి నా ఛానల్లో పెడతా. చందుబాబు కొంచెం టేస్ట్ చూడు, రాదు పచ్చడా. బాగుంది, చూడు నువ్వు కూడా. మేము ఇక్కడ ఈ పచ్చళ్ళు అవి ట్రై చేస్తా అంటే మా కోడన్న చూడండి వీడియోలు తీస్తాను. ఎట్లుంది బాబు? మంచిగా ఉందా? థ్యాంక్ యూ. సక్సెస్ అయిందా పచ్చడా? వెల్లుల్లిపాయ పచ్చడా లండన్ కోసం మాక మస్తు ప్రిపేర్ చేస్తానా అక్క. మరి అక్కడ తినాలి కదా, అసలే వాతావరణం చల్లగా ఉంటదట, అందుకోసమని ఈ పచ్చళ్ళు. మా కోడన్లు అయితే ఇవ్వాలని బీభత్సమైన వీడియోలు తీస్తాను. నిజంగా మా ప్రతి దాన్ని వీడియోని తీస్తాను. కోడన్లు పచ్చళ్ళనే ఫోన్లు పెట్టారు. ఆయన ఇది ఏంది, ఫోన్లో పచ్చడి అయిపోతుంది. టైము కరెక్ట్గా 8:30 అవుతుంది. ఇవాళ సాయంత్రం నుంచి అయితే మా ఇంట్లో మొత్తం పచ్చళ్ళ ప్రిపరేషన్ అయింది. మేము అటు తీసుకెళ్ళడానికనైతే టమాటా పచ్చడి, కొద్దిగా వెల్లిపాయ పచ్చడి అయితే పెట్టినా. ఇంకా అసలు రెస్ట్ అనేది లేదు ఈరోజు అయితే. ఇంకా ఫేస్ వాష్ చేసుకునే టైం కూడా లేదు. ఇప్పుడైతే నెక్స్ట్ ఫార్మసీకి వెళ్తున్నా, ట్యాబ్లెట్లు అవి ఇవి తీసుకొచ్చుకోవడానికి, అక్కడికి వెదర్కి అనుకూలంగా కొన్ని తెచ్చుకోవడానికైతే బయటికి వెళ్తున్నా. ఇంకా ఇంట్లోనైతే మా మమ్మీ, మా సుధా, మా మరదలు కలిసి అయితే వాళ్ళు వంట చేస్తాను. ఇప్పుడు నేనున్న మా చందు కలిసి అయితే ఫార్మసీకి అయితే వెళ్ళి ట్యాబ్లెట్లు తెచ్చుకునేది ఉన్నది. వెదర్ అయితే నార్మల్గా ఉన్నది. ఇంకా మా చెట్టుకైతే మల్లెపూలు చూడండి ఎంత మంచిగా పూసినాయో. నేను ఇక్కడ మీతో వీడియో మాట్లాడుతా అంటే ఎక్సలెంట్ స్మెల్ వస్తుంది. సన్నజాజి మల్లెపూలు మంచిగా పూసినాయి. ఫార్మసీ నుండి నేను ఇంటికి వచ్చేసరికి అయితే నా బెస్ట్ ఫ్రెండ్ పద్మ ఉన్న అన్నయ్య అయితే మమ్మల్ని కలవడానికి, ఇంకా నెక్స్ట్ మాకు సెండ్ ఆఫ్ చేయడానికి అయితే ఇంటికి వచ్చిండు. అందరం కలిసి అయితే కొద్దిసేపు అయితే హ్యాపీగా అన్ని ముచ్చట్లయితే మాట్లాడుకుంటా ఉన్నాం. ఇంకా మా మరదలున్న మా సుధనైతే కలిసి వంట చేసిండు, ఫుడ్ తిన్నాం. తర్వాత మా ఫ్రెండ్ వాళ్ళైతే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయిండు. తను వెళ్ళిపోయేటప్పుడైతే చాలా ఎమోషనల్ అయిపోయింది. నాకు కూడా చాలా బాధ అనిపించింది. అసలు ఇన్ని రోజులు మేమైతే అసలు మా ఫ్రెండ్షిప్లో ఎప్పుడు వదిలిపెట్టి ఉండలేదు. ఇంకా దానికి తోడు మళ్ళీ ఏంటంటే నెక్స్ట్ మేము వచ్చేటప్పటికి వాళ్ళ కొడుకుది పెళ్ళి వరకు వస్తాం, కానీ కాకపోతే
ముందు ఉండలేవు కదా అని ఇంత దూరం వదిలిపెట్టిపోతున్నావు కదా అని మా ఫ్రెండ్ అయితే చాలా ఎమోషనల్ అయిపోయింది. చాలా అంటే చాలా బాధ అనిపించింది. ఇంకా నెక్స్ట్ ఇక్కడ చూడండి, మా లగేజ్ అయితే ప్యాకింగ్ అయితే అయిపోయినాయి. అన్ని బ్యాగులు రూమ్లో అన్నీ ఇంకా కొన్ని సర్దేటి అయితే ఉన్నాయి. సామాన్లు అన్నీ ఎక్కడ ఇట్లా చిందర వందరగానైతే పడేసి ఉన్నాయి. ఇంకా కొన్ని అయితే సర్దేది ఉన్నది. రేపైతే ఈ ఉన్న కాడికి ప్రొద్దునే ఎర్లీ మార్నింగ్ ప్రొద్దున లేచి ఇవన్నీ అయితే చదువుకుంటే రేపు మధ్యాహ్నం తర్వాత అయితే మళ్ళీ మేము బయలుదేరుతాం. ఫ్రెండ్స్ ఇప్పుడు టైం అయితే 10 అవుతుంది. ప్రొద్దునటి నుంచి నాన్ స్టాప్గా ఇదే పని బిజీలా తిరగడం వలన అయితే నేనైతే చాలా టైర్డ్ అయిపోయినా. మళ్ళీ కొత్త వీడియోతోనైతే మిమ్మల్ని కలుస్తా. అప్పటి వరకు బాయ్ బాయ్, గుడ్ నైట్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చే నా వీడియోస్ కోసం అయితే ఛానల్ని అయితే ఫాలో అవ్వండి.